హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మేము మురళీరాపల్లి. మహా న్యూస్ టీవీ ఛానల్ మనందరికీ తెలుసు. మన ఆస్థాన పచ్చ మీడియాలో మహా న్యూస్ కూడా ఒక మంచి పచ్చ మీడియాలో ఒకటి. వంశీ గారు ఎప్పుడు కూడా టీడీపీ వైపే ఉంటారు, ఆ విషయం అందరికీ తెలుసు. అంతేకాదు TV5 BR9 ని చైర్మన్ అయిన వెంటనే మహా న్యూస్ వంశీ ఇంటర్వ్యూ చేశాడు. మన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఈ రోజు BRS నాయకులు వచ్చేసి మహా న్యూస్ ఆఫీస్ ని ధ్వంసం చేశారని చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని వార్తలు మనం చూస్తూ ఉంటే దీనికి పూర్తిగా రివర్స్ లో ఉంది. కొంతమంది చెప్తూ ఉన్నారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న BRS కార్యకర్తల్ని మహా న్యూస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా దాడి చేశారు. మహా న్యూస్ వాళ్ళే మొదటిసారి దాడి చేశారు. దాడిలో BRS నాయకులు గాయపడ్డారు. ఆ గాయపడ్డ తర్వాత వాళ్ళ విజృంభించి మహా న్యూస్ ఆఫీస్ ని రాళ్లతో బద్దలు కొట్టడం, ముందున్న కార్లు కూడా బద్దలు కొట్టడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. వినోద్ వస్తున్నాడు. చేసేవన్నీ మహా న్యూస్ అనేది ఇటు చంద్రబాబు నాయుడుకి అటు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తూ వెళ్తున్నటువంటి ఛానల్. అందులో ఎటువంటి సందేహం లేదు, వన్ సైడెడ్ ఛానల్. కానీ మీడియా ఛానల్స్ పైన దాడి చేయడం అనేది తప్పు. ఏదైనా శాంతియుతంగా చేసుకోవాలి. ఇప్పుడు BRS వాళ్ళు వచ్చి శాంతియుతంగానే చేసుకుంటున్నారు అంటే మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఆ వార్తా ఛానల్ పైన బార్కులు కూడా కంప్లైంట్ చేయొచ్చు, తప్పుడు వార్తలు ఏమైనా ప్రచారిస్తారు. లేదు అంటే ఇలా వెళ్ళి శాంతియుతంగా అక్కడ కూర్చొని మీ వీడియోలు మీరు రిలీజ్ చేయాలి. మీ పైన దాడి జరిగిన వీడియోలు కూడా మీరు రిలీజ్ చేయాలి. అలా కాకుండా ముందు BRS వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? గొడవ చేయడానికి వెళ్ళి ఉంటారు. దాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు, మీ వీడియోస్ అన్ని బయటకు వచ్చాయి. ఇప్పుడు దాన్ని రివర్స్ లో BRS వాళ్ళు కూర్చొని శాంతియుతంగా చేస్తుంటే మహా న్యూస్ వాళ్ళు వచ్చి దాడి చేశారని చెప్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టండి. ముఖ్యంగా ఇప్పుడు సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు జరుగుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇప్పటిదే కాదు, KTR గారి పైన దీనిపైన చాలా అభియోగాలు ఉన్నాయి. ఆయన కూడా దాన్ని కొంతమంది ఎదవలే ఫోన్ ట్యాపులు చేస్తాం అయితే ఏంటని గతంలో మాట్లాడుతూ కూడా మనకు తెలుసు. ఈ క్రమంలో దాన్ని హైలైట్ చేసుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తుంది మహా న్యూస్ అంటూ BRS నాయకులు వచ్చేసి కొంతమంది దానిపై దాడి చేయడం జరిగింది. చాలా తీవ్రంగా వాళ్ళు లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. చాలా బద్దలు కొట్టారు. దాడిని అయితే వ్యతిరేకాల పైన దాడిని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. కానీ వ్యక్తిగతంగా దాడి చేశారు, అది చాలా తప్పు కూడాను. మీరు శాంతియుతంగా చేసుకున్నట్లయితే చేసుకోవాలి. మహా న్యూస్ వంశీ ఏకపక్ష నిర్ణయాలే దీనికి కారణం. ఒక పక్షానికి కొమ్ము కాస్తూ మరి దిగజారుడుగా వ్యవస్థలను నడుపుతున్నాడు అంటూ చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉండటమే ఎవరికైనా ఇష్టం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. అధికార పక్షంతో వంశీ గారు ప్రయాణం చేస్తున్నారు, తప్పు కాదు. కానీ అదే పనిగా పక్కన వాళ్ళ పైన సత్య ప్రచారాలు చేయడం కూడా తప్పదు. ఒకసారి మహా న్యూస్ థంబ్నెయిల్స్ మీరు చూడండి, ఎంత ఘోరంగా ఉంటాయంటే అంత ఘోరంగా ఉంటాయి. యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇంకేది పట్టుకెళ్ళి లోపలేస్తున్నారు, అంత తప్పుడు ప్రచారాలు. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగల్లా అనమాట. ఎలా తోడు దొంగలు అంటున్నారు మీరు అంటే, ఓటుకు నోటు కేసులో మై టీమ్ బ్రీఫ్డ్ మీ అని ఆయన ఆ డబ్బులు తీసుకెళ్లి బుక్ అయినటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఓటుకు నోటు కేసులో ఇద్దరు దొంగలు. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ఆయన 6 గ్యారెంటీలు అంటే సూపర్ 6లు ఉన్నారు. ఇద్దరు అధికారంలోకి వచ్చి ఏమి చేయకుండా ప్రజల్ని పీడ్చుతారు. సో అటువంటి క్రమంలో వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలి, కానీ అవాస్తవాలని ఇష్టం వచ్చినట్టుగా పత్రిక నా చేతిలో ఉంది కదా, టీవీ ఛానల్ నా చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా అబద్ధాలు ప్రచురిస్తే ఎవడు ఊరుకోడు.
వచ్చి దాడులు చేస్తారు. మళ్ళీ దానికి లోగో దిగో అని ప్రత్యేకమైన దాడిని ఏడవటం కూడా తప్పే. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా న్యూట్రల్ గా ఉంటే ఎవరు నీ దగ్గర రాడబ్బా. నువ్వు ఉన్నదే బయాస్డ్ గా వన్ సైడ్ ఉన్నావు, ఎట్లా కుదరదు కదా. సో దాడిని మేము ఖండిస్తున్నప్పటికీ కూడా ఆ వార్తా కథనాల్లో అవాస్తవాలు అసత్యాలు ఎక్కువగా ఉండటంతో ఇటువంటి దాడి జరిగింది అన్న విషయాన్ని కూడా నేను కన్సిడరేషన్ లోకి తీసుకొని చెప్తుంది ఏంటంటే, ఏం కాదు, వంశీ గారు సమర్థుడే, దేన్నైనా ఆయన చేయగలడు. సో డోంట్ వరీ. అంతేకాదు వంశీ గారు బ్యాకప్ కూడా బాగానే ఉంది, పవన్ కళ్యాణ్ గారు బ్యాకప్ ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారి బ్యాకప్ ఉంది. సో ఆయన త్వరగానే కోలుకుంటారని నేనైతే అనుకుంటున్నా, అలాగే కోలుకోవాలని కోరుకుంటున్నా. ఇటువంటి దాడులు సమర్థించాలో అసమర్థించాలో సందిగ్ధమైన స్థితిలో ఫస్ట్ టైం ఉన్నాయి. ఎందుకంటే అసత్యాలు ప్రచారాలు చేస్తే దాడి చేయాలి, దాడి చేసేదేమో మీడియా ఛానల్స్ అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాని ఏదేమైనప్పటికీ వంశీ గారు వీళ్ళంతా సేఫ్ గా ఉన్నారు. సార్ సేఫ్ గా ఉండండి. రాబోయే రోజుల్లో కొంచెం వార్తలు కొంచెం చూసేయండి. మీరు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటారని నాకు తెలుసు. ప్రతి మీడియా ఛానల్ ఎక్స్పెక్ట్ దట్ ఎవరో వచ్చి మన ఛానల్ పైన దాడి చేయాలి, దాన్ని కవరేజ్ చేసుకొని ఛానల్ రేటింగ్స్ పెంచుకొని చూస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇది కూడా వాడుకోండి, మంచిగా పైకి రాండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.